టు పెన్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత గతంలో ఎవరైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే మంత్రులు కానివ్వండి, మిగిలిన నాయకులు ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ మీద రెడ్ బుక్ పాలన పేరుతో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వైసీపీ ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే చేసిన తప్పులకు మాత్రమే వాళ్ళ పైన చర్యలు ఉన్నాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న డైలాగు యాజ్ యూజువల్ సినిమా స్టైల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వము చెబుతూ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వాస్తవానికి ఒక టర్నింగ్ పాయింట్గా మారింది మాత్రం అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి సంబంధించిన ఇష్యూ. ఆ దాడి జరిగే ముందు, దాడి జరిగిన తర్వాత అనే ఏదైతే అంశం ఉందో ఆ తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నది మాత్రం ఎవరైనా సరే నిర్వివాద అంశంగానే మనం చెప్పాలి. కల్తీ లడ్డు అంశంతో ప్రారంభమయ్యి సిట్ ఏదైతే సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు అనుగుణంగా ఒక్కొక్కరు చేస్తున్న కమెంట్స్, దాని తర్వాత వస్తున్న రియాక్షన్స్, వాటికి అనుగుణంగా జరిగిన ఒక కార్యక్రమమే ఇవాళ అంబటి రాంబాబు ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మార్చింది. అందులో ముఖ్యంగా ఇప్పటిదాకా నాయకుల ఇళ్లపైన లేదా పార్టీ ఆఫీసులపైన దాడులు అన్నవి లేదా ప్రొటెస్ట్ చేసే నేపథ్యంలో కాస్త హింసాత్మక ఘటనలు జరిగేది చాలా కామన్గా జరుగుతుంటుంది. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి 7 నుంచి 8 గంటల పాటు ఆయన్ని అటకాయించి ఆ ఇంటికి నిప్పు పెట్టిన సందర్భం మాత్రం అంబటి రాంబాబు ఇష్యూతోనే స్టార్ట్ అయింది. అక్కడితో అయిపోకుండా ఆ తర్వాత ఏదైతే జోగి రమేష్ ఇంటిపైన కూడా సేమ్ అదే ఇష్యూ జరిగింది. జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబుతో దాడి చేశారు అన్న మాట కూడా వినిపించింది మనకి. సో ఇవన్నీ నేపథ్యంలో కొత్త తరహా రాజకీయాలు, అందులో ముఖ్యంగా కాపు రాజకీయాలకు సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయాల గురించి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది డిస్కషన్. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయనను పూర్తి స్థాయిలో ఒక కులానికి ఆయన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అందరి వాడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారనేది అయితే మనం చూడవచ్చు. ఓవరాల్గా చూస్తే గత కొంతకాలంగా జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో ఒక్క ఆ రెబల్ తెరపైకి వచ్చారు. ఆ రెబల్ ఎవరు అంటే జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, విపక్షంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ కారణంగా జరిగిన అపచారాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా గళమెత్తి మాట్లాడిన వ్యక్తి రజనీ. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు తనని ఆ పార్టీకి రాజీనామా చేయించారు. కారణం ఏంటంటే ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబుకు అనుకూలంగా లేదా ఆ సందర్భంలో జరిగిన తప్పుని తప్పుగా చెప్పిన ఆమె వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలే ఆమెను రాజీనామా చేయించేలాగా మారిందన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. ఇప్పుడు రెబల్గా మారారు, తప్పు అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. గతంలో జనసేన పార్టీ తరఫున మాట్లాడే క్రమంలో కొన్ని నిజాలను లేకపోతే కొన్ని అంశాలను తాను మార్చి లేకపోతే దాన్ని అంటిపెట్టి చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా తను మాట్లాడుతున్న నేపథ్యంలో మరి కాస్త రెబెలియన్గా మాట్లాడుతున్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మన పెన్ పాయింట్లో తను ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రజనీ గారు. నమస్తే సార్, ఆడిబుల్ సార్. ఎస్, రెబల్ అనే పదం నేను వాడాను బికాజ్ ఎందుకంటే మీరు గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఖచ్చితంగా ఏదైనా మీరు అనుకున్న మాటను అనుకున్నట్టుగా చెప్తున్నారు. మేబీ నా ఉద్దేశం ప్రకారము అప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి పార్టీ లైనో లేకపోతే చిన్న ఆ ఫిల్టర్ అనేది వాడాల్సి వచ్చింది. ఆ ఫిల్టర్ కూడా మొత్తంగా తీసేస్తారు అనుకోవచ్చా? 100% అండి. దీన్ని రెబల్ అనే కంటే యథార్థవాది, లోక విరోధి అనేది ఒకటి మనకి నానుడిగా ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడం సొసైటీ మొత్తానికి మనం ఒక వ్యతిరేకలాగా మిగిలిపోతామండి. మీరు చూస్తే తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా మీ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక తాటి మీద ఉంటే ఎక్కడో గుంటూరు నుంచి వచ్చిన అడ్వకేట్ రజనీ ఆ 4గురిని కాల్చి చంపకూడదు, ఆ 4గురు దోషులు కాదు, అసలైన దోషుల్ని తప్పించడానికి తెర మీదకి 4గురు అంటే నిజాయితీ పరులనో లేకపోతే నిర్దోషులనో దోషులుగా క్రియేట్ చేసి ఎన్కౌంటర్ చేసినారు అంటూ అప్పుడు సజ్జనార్ గారితో, కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో తలబడింది కూడా ఈ లాయర్ రజనీనండి. మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఇక్కడే కాదు అక్కడైనా సరే ఒక కాజ్ అండి. ఆ కాజ్ సొసైటీ మొత్తానికి అది అప్పుడు తెలియదండి. అప్పటికి అందరికీ నేను తప్పులాగే కనపడతాను. రోజులు పైబడే కొద్దీ ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్నాక నేను చెప్పింది నిజం అవుతుందండి. అది తెలంగాణ కేసులో 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాస తర్వాత నిజమని ఆ రాష్ట్రం కాదండి దేశం మొత్తం నమ్మినటువంటి పరిస్థితి. అవును, ఎస్. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వెరీ కామన్. మనం గత 10 ఏళ్ల నుంచి గమనించినా సరే ఆరోపణలు ప్రత్యారోపణలు, ఒకరి మీద ఒకరు అంటే దాడి అనే పదం వాడకూడదు కానీ బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, అవన్నీ చూసాం. కానీ మీరు లేవనెత్తిన పాయింట్ నిజంగా నేను కూడా చాలా అంటే అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే తప్పు అని చెప్పే క్రమంలో అది మన పార్టీ లైన్ అయినా సరే అందులో ముఖ్యంగా
ఏవైతే ఫ్లెక్సీలు వేశారో ఫ్లెక్సీలకు సంబంధించిన అంశం మీరు లేవనెత్తిన తర్వాతనే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? నిజంగానే దాంట్లో అలా ఎందుకు రెస్పాండ్ అవ్వాలనిపించింది మీకు? ఒకటి సార్, ఆ ఫ్లెక్సీ కట్టింది గుంటూరు పరిసర ప్రాంతాల్లో. కళ్ళ ముందు కొట్టుకు చస్తారన్న ఉద్దేశంతో ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకోకండి. అసలు చార్జ్ షీట్‌లో పొందుపరచినటువంటి 3 పేర్లు. అవును. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిది, ఒకటి వైవి సుబ్బారెడ్డి గారిది, ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి గారిది. ఈ 3 పేర్లు చార్జ్ షీట్‌లోనే పొందుపరచలేదు. ఇక మీరు ఎలా వీళ్ళు దోషులుగా క్రియేట్ చేసి మీరు వారి బొమ్మల్ని చిత్రీకరిస్తూ ఏది పాపం, ఏది నిజం అని తెలపడానికి మీరెవరు? అవును. సిట్టు, సిఐడి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు మీరెందుకు దూరుతున్నారు? మీరు ఈ రాష్ట్రానికి ఎక్కువ. మీరు ఈ రాష్ట్రానికి రాజకీయ నాయకులు అవ్వచ్చు. మీరు ఒక పెద్ద సిబిఐ కేసులో మీరెందుకు తల దూరుస్తున్నారు? మీకే రైట్ ఉంది? మీకే Yes. రైట్ ఉంది? ఈ రోజు సిబిఐలో పేర్లు చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళే అల్టిమేట్ గా దోషులు అవుతారు. చార్జ్ షీట్ లో కూడా లేని వాళ్ళు ఫైనల్ గా ఎలా అవుతారు? అవును. అసలు వాళ్ళు కాదు మీకు అనవసరం. మీరు ఈ రోజు ఒక 40% ఓటింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకా ఫ్లెక్సీని కడితే వారి తాలూకా వారు ఎవరో ఒకళ్ళు వచ్చి గొడవ చేస్తారు. ఇది రెచ్చగొట్టుకునే ఫ్లెక్సీ. మ్మ్. రెచ్చగొట్టుకునే ఫ్లెక్సీలో మీరు ఉండకూడదు అంటూ నేను ఖచ్చితంగా ఫ్లెక్సీ తీపిచ్చే ధోరణిలో ఉన్నానండి. కానీ వాళ్ళు ప్రభుత్వంలో మేమున్నానని ఒక విర్రవీగేతనంతో కర్రలు పట్టుకొని శాఖ చైర్మన్లు నడి రోడ్డు మీదకి వచ్చేసినారండి. నేనేం చెప్తున్నానండి, ఒకవేళ అంబటి రాంబాబు గారు వచ్చి చించేస్తారంటే మీరు ఆయన్ని ఎదుర్కోవడం కోసం ఒక 100 మంది సరిపోతే ఒక 1000 మందిని తెచ్చుకోండి. వాళ్ళు ఒక పోలీసులు 1000 అయి ఉండాలి. మందిని తెచ్చుకోండి పోలీసులు. మ్మ్. ఎస్ సార్, పోలీసులు తెచ్చుకోవాలి. పోలీసుల చేతిలోనే కర్రలు ఉండాలి సార్. అవును. సామాన్య పౌరుల చేతిలో ఉండకూడదు. సామాన్య పౌరులు అంటే శాఖ చైర్మన్లు అంటే ఊరికి ఎక్కువ, అవును. ఊరికి ఎక్కువ. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు సీఎం కైతే ఒక చట్టం, పిఎం కైతే ఒక చట్టం రాయబడలా. లేదు. మా వాళ్ళకైతే ఒక చట్టం, మీ వాళ్ళకైతే ఉన్నది లేదు. అది ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళని మనం గౌరవించాలి. కానిస్టేబుల్ కైనా మనం గౌరవించాల్సిందే. అవును. అట్లాంటిది నేను శాఖ చైర్మన్లను కర్రలు పట్టుకొని ఒక పోలీసుడు పక్కన నుంచుంటే నీకు తెలీదు సభ్యత సంస్కారం. వాడికి తెలుసు పాపం, వాడు గజగజలాడిపోతాడు. సార్ సార్ అలా అవదు సార్, అది ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోకూడదు సార్. లేదు, మీరు అన్న పాయింట్ కరెక్ట్. పోలీసుల చేతిలో ఉంటే మాత్రమే అది లాఠీ. వేరే వాళ్ళ చేతికి పోయిందంటే ఆయుధం అది. వేరే వాళ్ళ చేతుల్లో ఆయుధం అవుతుంది. అది ఇమీడియట్ గా కేసు అవుతుంది. అది Yes, ఎంత పెద్ద yes. కేసు అవుతుందో తెలుసా అండి? అవును. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది సార్. అవును. కర్ర పట్టుకోవడం కేసు కాదు కదా. కానీ పోలీసుడు పక్కన కూర్చొని నుంచొని కర్ర పట్టుకున్నారంటే మీరు పోలీసుల విధులకి ఆటంకపరిచినట్టే. అవును. ఇది నోట్ దిస్ పాయింట్. ఎస్. రాష్ట్ర ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే దీంట్లో సెక్షన్ 353 ఎందుకు వస్తుంది రజనీ గారు అని, సరే మా పని మమ్మల్ని చేసుకునిండా మీరెవరు అని పోలీసులు అన్నా సరే మీరు వినకుండా వాళ్ళ చేతుల్లో కర్రలు లాక్కొని మీరు అక్కడ నుంచున్నట్టుగా ఈ సెక్షన్స్ అన్ని మీ మీద పెట్టేస్తే దగ్గర 170 మంది నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో ముద్దాయిలుగా ఉంటారు. ఎస్. దగ్గర ఒక 250 మంది ఆయుధాలు పట్టుకుని ఇళ్ల మీదకి వచ్చినట్టు దాడి చేసినట్టుగా ఎవిడెంట్. ఒక 700 మంది కేసుల్లో ముద్దాయిలు అయిపోతారు. ముద్దాయిల్లో 700 మందికి బెయిల్ రాదు. కానీ 700 మంది బయట హుందాగా తిరుగుతున్నారు. మ్మ్. ఒక నోరు జారిన వ్యక్తి ఆ ఆవేశంలో అతన్ని వెంబడిస్తుంటే, అతని కారు మీద దాడి చేస్తుంటే ఒక నోరు జారిన వ్యక్తి వెంటనే బయటకు వచ్చి దానికి క్షమాపణ చెప్పుకున్నా సరే అతను అరెస్ట్ అయ్యాడు. అంటే మాట్లాడిన వాడు అరెస్ట్ అయ్యాడు, ఇళ్ల మీద దాడి చేసిన వాడు మాత్రం స్టేషన్ బెయిల్లో ఉన్నాడు. అంటే వాళ్ళకేమో రాజమండ్రి జైలు, వీళ్ళకేమో స్టేషన్ బెయిల్. అవును. అంటే మాట్లాడితే సెంట్రల్ జైలు, దాడి చేస్తే స్టేషన్ బెయిల్. ఇదే కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగారు. అవును. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారండి? వీళ్ళందరూ చిట్ట చివరిలో వచ్చారు. మా కర్మ కాకపోతే ఇది గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంటే ఒక న్యాయవాదిగా చలించిపోయి ఇది తప్పు సార్, ఇట్లా కొట్టుకుంటారు సార్, గొడవలు అయితే సార్ ఆ ఫ్లెక్సీ తీసేయండి, అన్నిటికేసేద్దాం మ్మ్. అని చెప్పి బయటకు వచ్చిన ఒక్కొక్కడు ఆ కర్ర పట్టుకొని వస్తున్న వాడిని కర్ర ఎరక్కొట్టాలండి పోలీసుడు అక్కడే. ఎస్. అసలు సోద్యం చూస్తున్నారు, ఫోన్లు తీసుకుంటున్నారు, వీడియోలు తీస్తున్నారు. అసలు సార్ ఇమీడియట్ గా పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అక్కడికి అమలైపోవాలా? అవును. అక్కడికి వచ్చి సోద్యం చూస్తున్న వాళ్ళు చూడండి, వాళ్ళందరూ ముద్దాయిలేనండి. ఎస్. మర్డర్ చేసినోడే ముద్దాయి కాదండి. ఆ మర్డర్ చేసినోడి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అదే సెక్షన్ అప్లికేబుల్ అవుతుందండి. అవును. అయితే ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమయంలో చాలా మంది నిజంగానే అంబటి రాంబాబు తప్పు చేశాడు అనే విధంగా మాట్లాడే ప్రయత్నమో, లేకపోతే ఆ తప్పు మొత్తం అంబటి రాంబాబు వల్లే జరిగింది అని చెప్పే ప్రయత్నమో చేస్తే
ఐ థింక్ మీరు వచ్చి ఫస్ట్ మాట్లాడిన తర్వాతనే కొద్దిమంది బయటకు వచ్చి లేదా తప్పు కదా అన్న మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒక బయట వినిపిస్తాను మీకు. ఎందుకంటే అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి 18 రోజులు జైల్లో ఉండి రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ఫస్ట్ ప్రెస్ మీట్లో మీ గురించి ఆయన మాట్లాడారు. ఒకసారి ఆ బయట వినిపిస్తాను మీకు నేను. మేబీ మీరు వినుండి వచ్చి ఇంకొకసారి జస్ట్ విందాం మా ప్రేక్షకుల కోసం. ఒకసారి అంబటి రాంబాబు గారు నిన్న రజనీ గారి గురించి మాట్లాడిన ఆ బయట ఒకసారి ప్లే చేయండి. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగానే తెలుసు నాకు. ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంత వరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కాను ఊరి చెప్తాదని ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు. మీరు జనసేన అయినా కమిషనర్ని కన్వీన్ చేశా, ఎస్పీని కన్వీన్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు. ఆ రోజు రజనీ కనపడింది. ఈ అమ్మాయి, సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడు, సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా. ఎస్, న్యాయం కోసం పోరాడమని ఆయన అడిగారు. న్యాయం కోసం మీరు పోరాడారు అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది. ఏమంటారు ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని స్పెసిఫిక్గా మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టి మీ గురించి అక్కడ మాట్లాడడము. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జనసేన అధికార ప్రతినిధి అంటే మాజీ అధికార ప్రతినిధిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారా, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇష్టపడుతున్నారా? సార్ ఒక న్యాయవాదిగా చెప్పుకోవడానికి సంతోషపడుతున్నాను సార్, ధైర్యపడుతున్నాను సార్. ఎందుకంటే ఆ, అది అది మన బీజం సార్. అక్కడి నుంచి వచ్చాము అంటే, ఎక్కడి నుంచి వచ్చాము అంటే, పవన్ కళ్యాణ్ అంతటి వారి నన్ను పిలిపించి నాతో 40 నిమిషాలు కూర్చొని మాట్లాడి నాకు పదవి ఇచ్చినారంటే, ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ గర్ల్స్. ఎస్, నేను ఎంతో కష్టప్రాణాలకు తెగించి తెలంగాణ కేసు చేశాను. అప్పట్లో ఉండే గవర్నమెంట్ ని ఎదుర్కొని గట్టిగా మాట్లాడుతున్నాను. అంటే ప్రశ్నిస్తాను సార్, తప్పుని ప్రశ్నిస్తాను, ప్రాణం పోయినా ఎవరిని బూతులు తిట్టను, విమర్శించను సార్. సో ఇటువంటి ధోరణిలో రాంబాబు గారు, నాకు రంగా గారు అంటే చాలా చాలా గౌరవం. ఆయన అంటే ఒక నమ్మకం సార్. నేను ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా పోరాడాలి అంటూ నాకు ఒక హీరో అన్నమాట. నా డ్రీమ్ లో ఆయన ఒక హీరో, ఆయనలాగే ఉండాలి అనేసి. సో అటువంటి విగ్రహం ఒక గోడ దగ్గర ఉండిపోయి దాన్ని ప్రతిష్ఠించడానికి వీల్లేని పరిస్థితుల్లో అప్పట్లో రాంబాబు గారు చాలా కలెక్టర్ని కన్విన్స్ చేసి, చాలా హెల్ప్ చేసి, అప్పటికప్పుడు అర్ధరాత్రులు అది ప్రతిష్ఠించడానికి ఆయన కీలక బీజం అయ్యారు సార్. ఆ రోజు స్టేజ్ మీద నేను మాట్లాడుతూ మైక్ తీసుకొని, ధన్యవాదాలన్నా, ఈ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడానికి మీరు ప్రధాన భూమిక పోషించారు, మీకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం, ఈ రుణం తీర్చుకోలేనిది అన్నాను. వెంటనే ఆయన టక్కుమని నా చేతిలో ఉన్న మైక్ లాక్కొని, మీరు రుణపడి ఉంటాను అన్నారు కాబట్టి నేను ఇది అడుగుతున్నానమ్మా, మీకు ఇష్టమైతేనే చెప్పండి అమ్మా, మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను మీకు చేయగలిగిన, ఒకవేళ మీ ప్రభుత్వాలు వచ్చినా, లేకపోతే మీ కళ్ళ ముందు మాకు అన్యాయం జరుగుతున్నా, మీరు కూడా ఇలాగే ప్రశ్నించండి అమ్మా, మీరు కూడా ఇలాగే మాకు పనిచేయండి, ఇలాగే ఉపయోగపడండి, మా రుణం తీర్చుకుంటాను అన్నారు కాబట్టి అన్నారు. అప్పుడు నేను వెంటనే పార్టీలకు అతీతంగా న్యాయవాదిగా, అన్యాయం మీకు జరిగితే న్యాయంగా, అధర్మంగా దాడి జరిగితే ధర్మంగా నిలబడతానని ఆ రోజు స్టేజ్ మీద ఒక 2000 మంది ముందు నేను చెప్పినటువంటి మాట సార్. ఒక మాటని కాపాడుకోవడం కోసం ఈ రోజు పార్టీలో పదవి కోల్పోయాను, రెప్యుటేషన్ కోల్పోయాను. అందరి దృష్టిలో, ఒక టీడీపీ వాళ్ళ దృష్టిలో ముఖ్యంగా, కొంచెం టీడీపీకి ఫేవర్ గా ఉండే మా జనసేన వాళ్ళ దృష్టిలో, అందరు జనసేన కాదండి, ఒక 25% కి నేను విలన్ గా తయారయ్యాను సార్. అంటే వాళ్ళకి రాంబాబు మంచోడు కాదేమో, అరెస్ట్ చేయొచ్చు కదా, జైల్లో పెట్టచ్చు కదా, నేను రాను కదా. కానీ ఇళ్ల మీద ఆ మాత్రం పైశాచికంగా, అరాచకంగా మీరు దాడి చేస్తుంటే, దాడి చేసిన వాళ్ళలో కార్పొరేటర్లు, శాఖ చైర్మన్లు, స్వయాన ఎమ్మెల్యే ఉంటే అప్పుడు కూడా ప్రశ్నించకపోతే అసలు రాష్ట్రం గొడ్డుపోయిందా అండి? ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి ప్రశ్నిస్తే నేను మాట్లాడి ఉండేదాన్ని కాదు కదా. ఎవ్వరు ప్రశ్నించకపోతే ఎలా? నేను సైతం అని ముందుకు వచ్చి ప్రశ్నించినందుకు నేను బలైపోయా. అయిపోయినా పర్లా, తప్పుని ప్రశ్నించిందే భలే ధైర్యవంతురాలు ఆడబిడ్డ అని మీ అందరితో ప్రశంసలు అందుకుంటున్నా. ఆయన ప్రశంస ఇచ్చారు, కానీ ఎవరో ప్రశంసించారని మనం ఈ పని చేయకూడదు. మన విధి, మన ధర్మం. అనిపిస్తుంది మీకు అంటే ఇప్పుడు ఈ ప్రశ్నిస్తానది సొంత పార్టీ అయినా, సొంత ప్రభుత్వం అయినా ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇవాళ
ఆ జోష్ కానివ్వండి, లేకపోతే ఆయన మెయిన్ ఆ కోర్ ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండా కనిపించట్లేదు. మీలా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి మళ్ళీ రాజీనామా చేయమనో, లేకపోతే పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తామనో బెదిరింపులు రావడాలు, లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్లు రావడాలు, వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సార్, రాజకీయంలోకి వెళ్ళిపోయాక నాయకత్వం ఏమైపోతుందో నాకు అసలు తెలియట్లేదు సార్. అసలు అంటే ఒక ఇనుముకు కూడా చెదపట్టేస్తుందేమో. 2 చోట్ల ఓడిపోయినప్పుడు నాన్న తప్పుని ప్రశ్నించాడు. నాన్న జనాల్లో తిరిగాడు. భయపడి ఎక్కడా దాక్కోలేదు. ఆయన కష్టార్జితాన్ని కౌలు రైతులకి, భవన కార్మికులకి, ఉద్దానం కిడ్నీ బాధితులకి పెట్టాడు. ఇవన్నీ చూసే ఒక కమ్యూనిజం సిద్ధాంతాల గల వ్యక్తితో పాటు కలిసి మా ప్రయాణం ఉండాలని మేము బయటకు వచ్చినాం సార్. కానీ ఈ రోజు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి తప్పుని, అన్యాయాన్ని కూడా ప్రశ్నించలేకపోతుంటే అన్నేనా ఇది? అన్నిలా ఉండడే. అరే, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేయడం తప్పు, ఇది ఖండించదగింది. మహిళల మీద సోషల్ మీడియా దాడులు చెయ్యకూడదు, ఆడబిడ్డల్ని నైతికంగా కించపరచకూడదు అన్న వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద నిప్పు పెడితే దీన్ని ఖండిస్తున్నాను. హోంశాఖ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఈ మాదిరి దాడిని ఆ లోకల్ ఎమ్మెల్యే గాని ప్రోత్సహించడం గాని, ఎంపీ గారు సినిమా చూపిస్తానడం గాని ఇదంతా చట్ట విరుద్ధం అని అనాల. అతనేమన్నా మంచోడా? అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల్ని బూతులు తిడుతుంటే అతను ఏం చేసినాడు? ఖండించచ్చుగా అని అంటారు. అరే, అతనికి నీతి అనుకో, నీకు నీతి ఉండాలిగా. నీ నీతి ఏమైపోయింది? అతను ఎలాంటి వాడు, నువ్వు అలాంటి వాడినా అంటే నువ్వు ఈక్వల్ టు అంబటి రాంబాబా. అరే, నువ్వు మెగాస్టార్వి, సూపర్ స్టార్వి, పవర్ స్టార్వి కదా. నువ్వేంటి అతనితో కంపేర్ చేసుకుంటావు? అతను ఏమన్నా ఖండించినాడా? నేను ఖండించడానికి? అరే, అతనెవరు, నువ్వెవరన్నా? 500 కోట్లు లేక మెడికల్ కాలేజీలు పూర్తవ్వదంటూ ప్రైవేటీకరణ చేస్తూ, ఆ ప్రైవేటీకరణ చేసి టెండర్లు వేసే వాళ్ళకి రాయితీలు ఇస్తానంటుంటే 500 కోట్లు లేవా? అరే, ఆ యోగాంధ్రన అది పెట్టింది వైజాగ్ లో. ఆ యోగా అయ్యే ఖర్చు, మీరు అమరావతి ఆవకాయకి పెట్టినటువంటి ఖర్చు, ఇవన్నీ పక్కన పెట్టి ఒక కుప్పేస్తే, మాకు ఇచ్చే కొన్ని పథకాలు తగ్గించైనా ఒక కుప్పేస్తే చక్కగా ధర్మాసుపత్రి వస్తుంది సార్. ధర్మాసుపత్రి అంటే రేపటి రోజు ఒక తరం దాటిపోయాక మనం వెళ్ళిపోతాం. మనం ఉండం కదా, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. ఎప్పుడో అప్పుడు ఒక సంఖలో బిడ్డను తీసుకొని, బిడ్డ నిప్పుల్లో పడిపోయింది, నీళ్ళలో పడిపోయింది అంటూ ఒక తల్లి తీసుకెళ్తే 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు అని ఆ డాక్టర్ ఎవరన్నా అడిగినారనుకోండి, అయ్యయ్యో, ఆ కాలంలో ధర్మాసుపత్రి అయ్యేదాన్ని కాస్త ఆ నాయకులు అందరూ గద్దల్లాగా తన్నుకొని అది ప్రైవేట్ ఆసుపత్రి చేశారు. ఈ రోజు నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది, 10,000 లేవు స్వామి నా కాడంటే, ఏంటమ్మా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి 10,000 లేవండి, పక్కపో, ఆ సంచివర్ ఎక్కడ ఉంటది పో, గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అంటే ఆ పాపం అప్పుడు పాలించిన నాయకులకే కదా సార్. వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీడియా బృందానికి, మీకు నాకు కూడా తగిలిస్తుంది. ఆ కోటి సంతకంలో ఒక సంతకం మనది ఉండాలి అని నేను అనుకున్నాను సార్. అప్పుడు పార్టీ స్టాండ్, కూటమి స్టాండ్ ఉంటుంది కాబట్టి చేయలేకపోయాను. ఇప్పుడు ధైర్యంగా ఆ సంతకం పెడతాను. తప్పది, తప్పుని తప్పు అనాలి ధైర్యంగా. 1750 కోట్లు పెట్టి ఎన్టీఆర్ గారి శిలా విగ్రహం కట్టే బదులు ధర్మాసుపత్రి కట్టి, ఆ ధర్మాసుపత్రి గేటు బయట పెట్టుకున్న ఆయన విగ్రహాన్ని ఉందాగా ఉంటది కదా. అరే, ఆయన విగ్రహమే కట్టాల. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, అందరూ దళారులేగా. బృందేశ్వరి గారు, భువనేశ్వరి గారు, బాలయ్య బాబు, వీళ్ళందరూ డబ్బులు వేసుకుని కట్టుకోవచ్చుగా. వాళ్ళ తండ్రి గారి విగ్రహానికి మేమెందుకు మా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలి? 500 కోట్లు పెట్టి కాదు, 500 కోట్లు పెట్టి రిషికొండ పైన బిల్డింగ్లు కడితే వాటినేమో ప్యాలెస్లని అవి పెట్టి దాని మీద అంత పెద్ద రాద్ధాంతం చేశారు. ఇంకొక కొండపైన ఈయన విగ్రహం పెడితే మాత్రం అది పర్లేదు, చాలా మంచిది అనే విధంగా ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే మేము ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారని ఒక ఆలోచన, లేకపోతే ఏంటన్నది అర్థం కావట్లేదు సార్. ఇంతమంది అసెంబ్లీలో కూర్చొని ఆ భవనాన్ని దేనికి వాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆ పుతిన్ గారు రష్యా నుంచి, లేకపోతే బిల్ క్లింటన్ గారు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వీళ్ళందరికీ అరే వైజాగ్ ఏరియాలో అసలు ఇంత పెద్ద హుందాగల్లా ఒక అతిథి భవనాన్ని ఇస్తే గొప్పగా ఉంటదిగా, వాడుకోండి, నేను కట్టిందైనా వాడుకోవడమేగా, మార్కెట్లు కట్టి ఏం చేసినాను, హుందాగా అతిథి భవనాన్ని కట్టినాను, వాడుకోండి. పర్యాటక శాఖ అంటే ఇంత హుందాగా ఉంటదా ఆంధ్ర రాష్ట్రంలో? అందరూ వైజాగ్ పరిసర ప్రాంతంలో అక్కడి నుంచి ఉంటే వైజాగ్ మొత్తం కనపడతా ఉంటది. సో హై సెక్యూర్డ్ ప్లేస్ కదా. సో అంటూ దానికి సమాధానం చెప్పాడు. ఆ డబ్బు, ఆ ఖర్చు కనపడుతుంది. యోగాంధ్రకు పెట్టిన ఖర్చు మాయమైపోయింది.
అవును. ఆవిరైపోయింది ఎస్. ఒక్క రోజు పెట్టిన ఖర్చు. సో ఇటువంటి విధంగా అవతల వాడి మీద అలా రాళ్లు విసరడం తేలికండి. గీతం యూనివర్సిటీ ఆనుకునేటటువంటి ఒక 5,000 కోట్లు ఖరీదు అయినటువంటి ఒక భూమిని అంటే కాదండి, అది 1000 కోట్లు అంటున్నాడు. నేను అసెంబ్లీ సాక్షిగా సిగ్గని అనిపించట్లేదండి. 1000 కోట్లు అయితే మాత్రం వృధాగా గీతం యూనివర్సిటీకి ఇచ్చేస్తాను. సార్, ఆ సాడెస్ట్ పార్ట్ మాధవరావు గారు ఏంటంటే అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ చక్కగా అడిగారు సార్. అదే ఎస్ అదే గీతం యూనివర్సిటీ తెలంగాణలో ఏమో 15 కోట్ల రూపాయలు మేము ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేమని చెప్పేసి ఇక్కడ హైకోర్టుకు వెళ్తుంది. అక్కడేమో 1000 కోట్ల భూమిని ఫ్రీగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఏం రాజకీయాలు చేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు అసలు. ఇది ప్రజలకి రోల్ మోడల్. తెలంగాణలో 15 కోట్లు కాదు సార్, 100 కోట్లు కట్టాలండి. కోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు, 50 కోట్లన్నా కట్టండి అని. అది కూడా కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 15 కోట్లని ఇస్తే ఆ 15 కోట్లు కూడా బకాయిలు కట్టకుండా అట్లా కూర్చున్నారు. ఎందుకు వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాలా? కరెంటు నెల ఒక మీటర్ ఒక నెల కట్టకపోతే 2వ నెలలో పీకేసేటటువంటి కరెంటు ఉద్యోగి అధికారులు వాళ్ళకెందుకు వెసులుబాటు ఇచ్చారు? దళారులు అనుకున్నారా? మనిషికో చట్టాలేంటి? 5,000 కోట్లు ఖరీదైన భూమిని బాలయ్య బాబు అల్లుడికి ఎందుకు ఇవ్వాలా? ఏం అవసరం? ఏం పేదోళ్ళని ఇవ్వాలా? ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. ఆంధ్ర యూనివర్సిటీ పెంచుకోమనండి. ఇంకా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునే 5 లక్షల ఫీజులు, ఒక టర్మ్ ఫీజు కట్టకపోతే సంవత్సరం కూడా ఎగ్జామ్ కూడా రాయనీకుండా సంవత్సరం వేస్ట్ అయిపోయినా పర్లేదని పక్కన పడేస్తారు వాళ్ళు. అట్లాంటి ప్రైవేట్ యాజమాన్యం చేతిలో గవర్నమెంట్ భూములు ఇస్తూ ఒక జీవోల్ని సృష్టించినారంటే బా, అమ్ముకోండి, ఇల్లుకోండి, దాచుకోండి, దోచుకోండి అన్నట్టుగా ఉంది సార్ పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో అంటే మీరు అడ్వకేట్ కాబట్టి యాక్చువల్గా అంటే టైం క్లోజింగ్కి వచ్చాకంటే అడుగుతున్నాను. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇవాళ ఒక పిటిషన్ వేశారు. ఏంటంటే ఈ రాజధానికి సంబంధించిన భూముల విషయంలో గతంలో 400 పైగా పేజీల ఆధారాలు సేకరించిన సిఐడి ఇవాళ ఆధారాలు లేదు అని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేయడానికి ఒక స్టెప్ తీసుకుంటున్నారు. దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఒక వ్యక్తి ఒక కేసు అవుతుంది, ఆయన సీఎం గానో లేకపోతే అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేసుకోవడానికి అంత ఈజీ ప్రాసెస్ ఉందా మన సిస్టంలో? సార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేసే పనిని సాధారణ ప్రతి పౌరుడు చేయాలి సార్. ఎందుకంటే 486 పేజీలు కలిగినటువంటి ఆధారపూర్వకంగా వాళ్ళు ఇచ్చినప్పుడు 270వ పేజీ నుంచి మీరు చదవగలిగితే ప్రతిదీ ఎవిడెంటరీ రూపంలో పొందుపరిచినటువంటి విషయాలు. ఈ విషయాల్ని పైన అంటే వడ్డిచ్చేవాడు మా వాడైతే ఏ మూలన్నా నాకు వచ్చిద్దిలే అన్నట్టుగా ఎప్పుడైతే ముఖ్యమంత్రికి సంబంధిత కేసుల్ని ఆ ముఖ్యమంత్రి అధికారిక హోదాలో ఉన్నప్పుడు ఆ కేసులు అక్కడ చూడకూడదు అనేటటువంటిది జయలలిత గారి కేసులు కూడా అలాగే పక్క రాష్ట్రానికి కన్వర్ట్ చేసినారండి. మీరు చూస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సునీతమ్మ గారు ఇక్కడ నాకు న్యాయం దొరకదు, ఎందుకంటే ఆ కేసులో అతను కూడా ముద్దాయేమో, లేకపోతే ముద్దాయిలకు అతను సహకరిస్తాడేమో అని ఆవిడ కేసుని తెలంగాణ కోర్టుకి మార్చుకుందే. ఇక్కడ కేసులో ఇతనే ముద్దాయి, ఇతనే రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ఇతని దగ్గరే పనిచేస్తుంది సిఐడి. ఆ సిఐడి అధికారిని కూడా ఇతనే అపాయింట్ చేసినాడు. ఇక న్యాయం జరుగుతుందా? న్యాయం దొరుకుతుందా? క్లీన్ చిట్, దీనికి ఎటువంటి సంబంధం లేదు. మొన్న ఈ మధ్య కూడా ఒక కేసు క్లీన్ చిట్ వచ్చేసింది, ఇది కూడా వచ్చేస్తుంది. అరే, ఇలాంటి కేసుల్ని సిబిఐకి అప్పచెప్పాలా? మీకు తెలుసో లేదో లడ్డూ కల్తీ విషయం కూడా సిట్ వేసినారు. సిట్ ఎక్కడి నుంచి? ఈ రాష్ట్ర పోలీసులే సిట్. ఈ రాష్ట్ర పోలీసులే కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. కానీ అప్పట్లో ఆయన ఎవరు? విజయసాయి రెడ్డి గారా? కదండి, వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ మాజీ సుబ్బారెడ్డి. ఎస్, ఎగ్జాక్ట్. వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐని ఆశ్రయించారు. అందుకనే లడ్డూలో పందికోవు లేదు, కల్తీ జరిగిందంటే దాన్ని ఎంక్వైరీ చేసుకోండి, ఇలాంటివి కలపలేదు అంటూ దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది, ధర్మంగా రిపోర్ట్ వచ్చింది. అదే ఆ సిబిఐ లేకపోతే సిట్ ఏకంగా పందికొవ్వని రాసేసేది. సో వాళ్ళు చెప్పింది రాసుకుంటదేమో, వాళ్ళ కనుసన్నల్లో ఉంటుందేమో, అందుకని సిబిఐకి పెట్టండి అని ఎలా అయితే వైవి సుబ్బారెడ్డి గారు తెలివిగా ఉన్నారో, ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి తెలివిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారు. రేపు ఇంకొకరు బయటకు వస్తారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి సంబంధిత కేసులు కానీ, వారి కొడుకుకి సంబంధిత కేసులు కానీ, వారి సంబంధిత వర్గాల కేసులు కానీ వారికి వారు న్యాయం చేసుకుంటారు. కాబట్టి అవి అన్నిటినీ సిబిఐకి కన్వర్ట్ చేస్తూ దయచేసి మీరు అత్యున్నత వ్యవస్థ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మేము నమ్ముతున్నామంటూ వాటిని ఇస్తాం సార్. సర్వసాధారణంగా అలా ఇస్తారు, అలా ఇవ్వాలి, అలా అయితేనే న్యాయం జరుగుతుంది. అదర్వైజ్ ఖచ్చితంగా క్లీన్ చిట్. అంటే ఏ కారణం చేతనే వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చి రేపొద్దున అధికారం మారిన తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారనుకుందాం అధికారంలోకి,
వస్తే మళ్ళీ వీళ్ళు ఈ కేసులు ఓపెన్ చేసి రీఓపెన్ చేసి మళ్ళీ వాడి మీద ఇన్వెస్టిగేట్ చేయడము, లేకపోతే మీరు అన్నట్టుగా సిబిఐకి అప్పుడు రిక్వెస్ట్ చేసి మళ్ళీ చేయడం, ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయా? 100% సార్, 100% పెండింగ్ కేసులో సరిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, రీఇన్వెస్టిగేషన్ చెయ్యండి అగైన్ అని ఇస్తారనుకోండి, మళ్ళీ కథ మొదలు. మళ్ళీ ఈ లోపు ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారు అగైన్ అండి. ఈ 5 ఏళ్లు తప్పించుకుంటారేమో కానీ ఎల్లకాలం తప్పించుకోలేరండి. ఈ 5 ఏళ్లు కూడా తప్పించుకోవడానికి, అంటే రాగల 3 ఏళ్ళేలండి, ఈ 3 ఏళ్లు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా కూడా వీళ్ళు సిబిఐని ఆశ్రయించడం అనేది ధర్మం అన్నమాట. అంటే ట్రాన్స్పరెంట్ గా జరగాలి అన్నప్పుడు మీకు ఒక విషయం తెలుసు, ఒక జడ్జి గారు ఒక కేసు వాదిస్తున్నప్పుడు, అంటే ఒక జడ్జి గారు ఒక పోస్ట్ లో ఉన్నప్పుడు ఆ జడ్జి గారి కొడుకు, కూతురు, మరి భార్య లాయర్ గా ఉంటే ఆ కోర్టులో కేసు చేయకూడదు, కోర్టులో కేసు చేయకూడదు. ఎంతో మంది జడ్జిల కొడుకుల కేసులు ఆ జడ్జి గారి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇచ్చి పంపించేవాళ్ళు, ఆయన పేరుతో కూడా ఉండనీకూడదు. అంటే అక్కడెక్కడన్నా మోసం జరిగిపోతుందేమో, ట్రాన్స్పరెంట్ గా ఉండాలా, వాళ్ళ కొడుకు కాబట్టి వాళ్ళకి జడ్జిమెంట్లు ఇచ్చేస్తాడు, వాళ్ళు కాబట్టి అంటారు అనే ఉద్దేశంతో అలాంటి ఉంటాయండి ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి తాలూకా దాంట్లో ముద్దాయిగా ఉండి, ముఖ్యమంత్రి ఆయన అయి ఉండి, ఆయన కన్సర్న్లో నడిచేటటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ లో అక్కడ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా, ఆయన చెప్పిందే జరుగుతుందా, ఆయన ఇచ్చింది రాసుకుంటారా? సో ఇవన్నీ చాలా సస్పెక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనము ట్రాన్స్పరెంట్ గా ఉందామనుకుంటే, మన దగ్గర నీతి ఉందనుకుంటే, మనం ధర్మంగా ఉన్నామనుకుంటే, మనం చేసుకోండి, ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఏముంది, నేను కరెక్ట్ గా ఉన్నా, నేనేంటో నాకు తెలుసు, నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని ఇచ్చేయచ్చు. మరి అలా ఇవ్వడానికి వారు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అసలు ఇక్కడే క్లీన్ చిట్ వస్తుందా? ఇక్కడ క్లీన్ చిట్ వచ్చినా కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుందండి, నో ఇష్యూ అండి దాంట్లో. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఎలా లడ్డూ కేసు అన్నారు కాబట్టి ఆల్రెడీ సిబిఐ సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది కోర్టులో ఆల్రెడీ అడ్మిట్ అయింది. ఇప్పుడు దానిపైన ఏకసభ్య కమిషన్ అని చెప్పి కమిషన్ నిన్న కాన్స్టిట్యూట్ చేశారు. మీరు చూస్తే ఏంటి ఏకసభ్య కమిషన్ వల్ల ఏమైనా లాభం ఉంటుందా, లేకపోతే కేవలము ఇప్పుడు ఏదైతే వాళ్ళు అనుమానపడినట్టో, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాని ఆన్సర్ వచ్చే తర్వాత ఏదో ముందుగా ఆన్సర్ రాసుకుని దానిపైన క్వశ్చన్ రాసుకుంటున్నారు, అదొక అనుమానం ఉంది చాలా మందిలో. ఆ ఏకసభ్య కమిషన్ వల్ల ఏమైనా ఒరిగేది ఉందా, దానివల్ల ఏమైనా లాభం ఉందా? సార్ అసలు ఆ ఏకసభ్య కమిషన్ ని పెట్టడం అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని అవమానపరిచినట్టు, ఓకే, అంటే సిబిఐని మనం అనుమానించినట్టు. ఇంకొకటి, అసలు ఒక సర్జన్ సర్జరీ చేశాక ఒక ఆర్ఎంపీ డాక్టర్ సలహా తీసుకుంటున్నట్టు ఉంటది సార్. ఓకే, ఒక సర్జన్ వచ్చి సర్జరీ చేసేసాడు, ఆర్ఎంపీ డాక్టర్ సలహా తీసుకుంటే ఆర్ఎంపీ డాక్టర్ కూడా గజ వణుకుతాడు. ఏమయ్యా నీకు చెప్పినోడు ఒక సర్జన్ అయ్యా, నాకు అసలు ఆ విద్య తెలియదయ్యా బాబు, నేనేదో ఒళ్ళు వేడిగా ఉంటూ పారాసెటమాలో లేకపోతే జలుబు వస్తే ఒక సెట్రజన్, దగ్గు వస్తే ఇంకోటో ఇవన్నీ రాసి ఇచ్చేవాడివే, మాకేం తెలుసు అంటే లేదు మీరే చెప్పండి అంటే అడిగేవాడు తిక్కలోడు అవుతాడే గానీ తెలివిగలవాడు కాదు సార్. అయితే ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను మీరు అన్నట్టు, దానికి కంటిన్యూ చేసి సోషల్ మీడియా ఒక పోస్ట్ చూశాను. ఏంటి అంటే సిట్ తేల్చేసింది దాంట్లో ఆ జంతు కొవ్వు లేకపోతే దాని రిలేటెడ్ యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఏమి లేదని తేల్చేసింది కాబట్టి అది తేల్చేందుకు ఇది పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది రిపోర్ట్ ఇవ్వదు, అది ముందు చేసి 45 days అనేది వీళ్ళు టైం పెట్టారు కానీ 45 days ఏం అవ్వదు, అది ఎక్స్టెన్షన్ అవుతూ ఒక వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. ఆ ఏకసభ్య కమిషన్ వస్తే అదేదో అంటారు చూసారా, నా భుజాల మీద పెడితే నేను కొండను మోస్తాను అన్నట్టు ఆ మోసే కొండ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అన్నది ఒక మీమ్ నడుస్తుంది ఇవాళ. అంటే ఏకసభ్య కమిషన్ పేరుతో కేవలము జనాల దాని యాక్టివ్. సార్ ఇక్కడ విచారణ కమిటీ ఫస్ట్ షెడ్యూల్లో తేల్చింది ఏంటంటే పంది కొవ్వుకు సంబంధించినటువంటి అంశాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని ఒక 2-3 నెలల్లోనే ఏదో ఒకటి జనాల్లో మళ్ళీ ప్రాపకండా లేపుతారు. సో అప్పుడు సిబిఐ వీరి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. నా దాకా వచ్చాక నేను ఒక రిపోర్ట్ ఇచ్చాక మళ్ళీ మీరు చేస్తానంటే, ఒక సుప్రీంకోర్టు ఒకడికి మరణ శిక్ష విధించాక మళ్ళీ జిల్లా కోర్టుకి వెళ్తే బెయిల్ వస్తుందా అండి? జిల్లా కోర్టులో ఆ మరణ శిక్ష తీసేయించండి అని ఎవరైనా అడిగితే, ఒరే నువ్వు తెలివిగలవాడా, తెలివి తక్కువడా, లేకపోతే మమ్మల్ని తిక్కలోనం చేస్తున్నావా అంటారు సార్. సో అటువంటి పరిస్థితి. కాకపోతే పోలవరం ఎందుకు ఆగిపోయిందో చెప్పలేరు సార్. ఎందుకు క్వాలిటీగా కట్టట్లేదని సెంట్రల్ చివాట్లు పెట్టి పోలవరానికి ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ఆగిపోయిందో, ఎక్కడ ఎంత లోతున కట్టాల్సినది, లేకపోతే దానికి సంబంధించిన మెగా ప్రాజెక్ట్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కల్తీ, ఇవన్నీ కూడా ఎందుకు పక్కన పెట్టేసింది పోలవరం. చాలా వ్యాలిడ్ పాయింట్. రీసెంట్లీ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. రీసెంట్లీ నేను కూడా ఆ రిపోర్ట్ చదివాను. సెంట్రల్ వాటర్ కమిషన్ చాలా క్లియర్గా నేను చెప్పిన ఎత్తు ఎంత, మీరు కడుతున్న ఎత్తు ఎంత, ఆ ఎత్తు మళ్ళీ అది కిందికి కుంగి 1 మీటర్ దాకా కుంగే అవకాశం ఉంది కాబట్టి కనీసం 1 మీటర్ ఎత్తు కట్టాలి మీరు అని చెప్పేసి అంత చాలా క్లియర్గా చెప్తే వాళ్ళు
యాజ్ పర్ ఏదైతే అంటే సరే ఇంకా ఆ మాట అనకూడదేమో, వాళ్ళు ఏదైతే ఆల్రెడీ మాట్లాడుకున్నారో ఆ లెక్క మాత్రం కట్టేసి వెళ్ళిపోతున్నా అని చెప్పి అంటున్నారు, ప్రభుత్వం ఆపట్లేదు. అంటే ఏంటి నిజంగానే ఏ దాని గురించి డిస్కషన్ జరగకుండా రాష్ట్రంలో అయితే లడ్డు గురించి మాట్లాడుతున్నాం లేదా హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నాం? సార్ అది అసలు 4.5 కట్టాల్సింది 3.5 కట్టారు. అది ఆల్రెడీ 3.5 కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కుంగి 2.5కి వెళ్ళిపోతుంది. ఇది ప్రాజెక్ట్ మనుగడకి ఇబ్బంది అవుతుంది. ఇవంతా ఎవిడెంటరీ రికార్డెడ్ గా రాసిచ్చినారు సార్. పాయింట్ నెంబర్ 1 ఇది. పాయింట్ నెంబర్ 2 ఈ కాంక్రీట్లు కల్తీ కలిసిన తర్వాత నీరు పైకి వచ్చి ఈ కాంక్రీట్ ఇంకా లోతుకు వెళ్ళిపోవడం. పాయింట్ నెంబర్ 3 మెగా ప్రాజెక్ట్ లో కల్తీ జరిగింది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పేపర్ లో వేయించమనండి సార్. ఒక అవగాహన అనేది ప్రజలకి కలగాల. సో ఇవన్నీ విషయాలు పక్కదో పట్టిస్తూ ఎకరాలు గీతంకి రాసి ఇచ్చేద్దాం, 500 కోట్లు కట్టలేక అదేంటి టెండర్లు వేపిద్దాం అంటే ఒక్కడన్నా టెండర్ వేసినాడా అండి? మెడికల్ కాలేజీలు పనులు ఆగిపోట్ల. మీరన్నా చేస్తారా, వాళ్ళన్నా చేయనిస్తారా? వాళ్ళని చేయనివ్వరు, వాళ్ళు రారు. టెండర్లు వేసే వాళ్ళకి భయం కలుగుతుంది, మళ్ళీ డబ్బులు వస్తాయో రావో, ప్రభుత్వాలు మారితే మేము పెట్టిన పెట్టుబడి కూడా రాదు, ఈయన ఈ మాదిరిగా బెదిరిస్తున్నాడు. మరి మీరు వేయండి. మీ వాళ్ళు పెద్ద పెద్ద దళారులు ఉన్నారు కదా, నారాయణ సంబంధించిన మంత్రి నారాయణ గారు ఉన్నారు కదా, లేకపోతే గీతం యూనివర్సిటీ ఓనర్ గారితో ఇవ్వించండి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కూడా వేస్ట్ కాకూడదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్లు ఆగిపోయినాయి. 20 నెలలు అయిపోతుంది, అరౌండ్ 2 years కంప్లీట్ అయిపోతుందేమో. సో ఇటువంటి పరిస్థితుల్లో చిత్తశుద్ధిగా చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇలాగా విలువైన సమయాన్ని వృధా చేస్తూ హెరిటేజ్ గురించి సార్ అసెంబ్లీలో 5 నిమిషాలు టైం ఇచ్చిన ఉపసభాపతి ఇది రఘురామకృష్ణరాజు గారు. ఈ 5 నిమిషాలు ఆయన ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆయన అదేంటి ఆయన స్వరం, ఆయన నరం మొత్తం హెరిటేజ్ కోసమే తప్పతప్పలాడిపోతుంది సార్. అంటే అంత గట్టిగా ఎందుకు ఆయన గర్జిస్తున్నారు హెరిటేజ్ కోసం? హెరిటేజ్ కి మనకి సంబంధం ఏంటి? హెరిటేజ్ ఓనర్లు ఎవరు? బూనమ్మ గారు, ప్రేమిలి గారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. హెరిటేజ్ గురించి హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెడతారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడతారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు. ఇంకా నయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. తల కొట్టేసి మాట్లాడితే అవును అది మాట్లాడలేదు. దయచేసి హెరిటేజ్ గురించి ఆయన మాట్లాడకూడదని మేము కోరుకున్నాం సార్. కానీ ఇక్కడ సమస్య ఏంటి తెలుసా అండి, దీని గురించి నిజాలు మాట్లాడామనుకోండి అయితే మమ్మల్ని నీలి మీడియా అంటారు, మిమ్మల్ని ఏమో కోవట్లు అంటారు. ఆ స్థాయికి అంటే నిజాలు మాట్లాడితే సార్ నిజాలు మాట్లాడితే కోవట్లు అనుకునే వాళ్ళ కోసం మన నిజాలు చెప్పకుండా ఉండకూడదు సార్. అవునండి. ఒక మేధావి మౌనం రాష్ట్రానికి విపత్తు జరుగుతుంది అని అంటారు చూడండి. మనకి తెలిసిన సమాచారాన్ని ప్రజలకు చెప్పలేక ఇబ్బంది పడడం చాలా తప్పు. చెప్పేయాలి దాని పర్యవసానం కోవర్ట్ అనుకోండి, లేకపోతే వాడు ఏదో ప్యాకేజ్ ఇస్తున్నాడు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమైనా అనుకోండి, తప్పు కదా. ఈ రోజు హెరిటేజ్ గురించి ఆయన ఎక్కడ మాట్లాడేస్తారని నేను చాలా టెన్షన్ పడ్డాను సార్. అసలు ఇంకా తలెత్తుకోలేము. ఆయన హెరిటేజ్ గురించి కనుక సపోర్ట్ చేస్తూ ఒక్క మాట గానీ మాట్లాడారో అసలు జన సైనికులకి తల కొట్టేసినట్టు అయిపోతుంది. సో ఖచ్చితంగా కొన్ని మనం మాట్లాడాలి, కొన్ని మనం సమర్థించకూడదు, కొన్ని విషయాల్లో మనం తల దూర్చకూడదు. కానీ ఇవాళ లేటెస్ట్ బ్రేకింగ్ జస్ట్ నేను ఫర్ ద రికార్డ్ చెప్తున్నాను. ఏదైతే అజిత్ పవార్కి సంబంధించిన విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఆ కంపెనీ విఎస్ఆర్ ఏవియేషన్ అనే కంపెనీకి లోన్ రీషెడ్యూల్ చేసిన కంపెనీ ఏంటంటే హెరిటేజ్ ఫిన్లీజ్ అంట. ఇప్పుడు ఆయన అజిత్ పవార్ వాళ్ళ అల్లుడు ఆయన రోహిత్ పవార్ అని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడిని అక్కడ నుంచి తప్పించి ఆ తర్వాత మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, లేకపోతే అంటే న్యాయం జరిగే అవకాశం లేదు, అజిత్ దాదాకి న్యాయం జరిగే అవకాశం లేదు. వాళ్ళు ఆయన పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. సో కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికో కనెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వీడి గురించి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే నేను అన్నట్టు కోవర్ట్లు లేదా నీలి మీడియానో లేదో ఒక స్టాంప్ వేసే ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది, గట్టిగా జరుగుతుంది. యా సార్, అసలు రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు? దీపక్ రెడ్డి గారు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. అదే రిపబ్లిక్ ఛానల్లో. హూ ఇస్ లోకేష్? ఎవరో లోకేష్ కి ఏం సంబంధం దీంట్లో అని ఆయన గట్టిగా అరిస్తే దెబ్బకు సైలెంట్ అయిపోయారు. అంటే అనువు కాని చోట అధికులం మన రాదు అంటారు చూడండి. అక్కడ మనం మాట్లాడకూడని చోట కూడా యువ నాయకుడు అని పైకి లేపుతుంటే ఏందే నువ్వు ఆ శాఖ సంబంధించిన వ్యక్తి ఎవరు అంటూ రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడారు. ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉండగా కేసులో న్యాయం జరగదు అంటూ వాళ్ళ అల్లుడు మాట్లాడారు అంటే ఇది రాష్ట్రానికి పుట్టుకున్నటువంటి చిక్కే సార్. ఖచ్చితంగా ఆయన చావులో కూడా రాష్ట్ర సంబంధించిన ఒక శాఖ మంత్రి పాత్ర ఉంటుందేమోనని వారు అనుమానిస్తున్నారంటే మనం ఆఖరికి మన స్థాయి పెంచడం తగ్గించడం అనేది ఇక మన చేతుల్లోనే ఉంటుంది సార్. సార్ ఎనీవే ట్రాన్స్పరెంట్ గా జరగాలంటే వీరు ఉండకూడదు అని వారు చెప్పారంటే, వారు ఉంటే న్యాయం జరగదు అని వారు భావిస్తున్నారంటే
వారి మీద కొన్ని అనుమానాలు ఉన్నట్టే. అవును. వారెవరు అంటే రాష్ట్రానికి సింబల్. ఉమ్, సో రాష్ట్రాన్ని విలువ తగ్గుతుందన్నమాట. సో ఎనీవే ఖచ్చితంగా సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ ట్రాన్స్పరెంట్ పరిపాలన అందిస్తే ప్రజల చేతుల్లో జేజేలు వస్తాయి. Yes. లేకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, చాలా టైం ఇచ్చారు మీరు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఎందుకంటే కాపు రాజకీయాల మీద మాట్లాడాలి ఇవాళ, కానీ టైం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఎందుకంటే అంబటి రాంబాబుని ఇప్పుడు కాపుకి అంటే కాపు కులానికి కనెక్ట్ చేసే ప్రయత్నము వైసీపీ చేస్తోంది, డిస్కనెక్ట్ చేసే ప్రయత్నము కూటమి చేస్తుంది. కాబట్టి దాని మీద మనం డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. ఎస్ థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు, ఆ ప్రశ్నించాల్సిన అవసరము, ఆ ప్రశ్నించకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు వాటన్నిటి మీద కూడా చాలా మంచి విశ్లేషణ అందించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఉంది, అది మాట్లాడకపోతే జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా ఆమె చాలా కూలంకషంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.